सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. నిజమైన శివలింగము, నిజమైన అభిషేకము. శివలింగము అనగా చిచ్చక్తి, వేవ్ ఆఫ్ అవేర్నెస్, తరంగము అనగా జీవునిలో ఉండే చిచ్చక్తి స్వరూపమే శివలింగాకారమున ఉన్నది. ఈ శివలింగ చిచ్చక్తి స్వరూపమే జీవునిలో జఠరాగ్ని స్వరూపమున భాసించుచున్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రకారముగా అన్నమును పచనము చేసి దాని నుండి చిచ్చక్తిని పుట్టించుచు జీవుని స్వరూపమును బలపరచుచున్నది. గ్రోయింగ్ ద బాడీ. కావున నిజమైన శివలింగము జీవునిలో ఉండు జఠరాగ్నియే. ఈ జఠరాగ్ని రూపమైన సత్యమైన శివలింగమునకు ఆహారమును అందించుటయే నిజమైన అభిషేకము, ఆరాధనము. అనగా ఆకలితో బాధపడువారి యొక్క జఠరాగ్ని స్వరూపమైన శివలింగమునకు పంచామృతములను ఆహారమును పెట్టుటయే నిజమైన పంచామృత అభిషేకము. అయితే ఈ అభిషేకమునకు అర్హులు కేవలము బాల, వృద్ధ, రోగులగు భిక్షకులే కావలయును తప్ప పని చేసుకొనగలిగియు సోమరితనముతో యాచించువారు కారు. అట్టి భిక్షకులకు పెట్టు పంచామృతాహారమే అనగా పంచభక్ష్యములతో కూడిన ఆహారమే నిజమైన పంచామృతాభిషేకము. అంతే తప్ప పాషాణ రూపముననున్న శివలింగముపై పంచామృతములను కుమ్మరించి వాటిని కొంత నేలపాలు చేసి మిగిలినది ధనికులు తీర్థముగా తీసుకొనుట కాదని శ్రీదత్త సద్గురువుల అభిప్రాయము. అది కేవల పామర బోధకమగు ప్రతీకారాధనమే. జ్ఞానము, ప్రేమ ఈ రెండే భగవంతుని యొక్క స్వరూపము. ఈ స్వరూపమే భగవంతుని చేరు మార్గము కూడా అగును. శ్రీదత్తుడు జీవుల యొక్క షడ్గుణములను, రోగములను నయము చేయుటకు వచ్చిన వైద్యుడు. సిద్ధులను ప్రదర్శించిన లక్షల కొలది జీవులు మూగుదురు. అప్పుడు ఆయన నయము చేయవలసిన రోగులు దూరమైపోవుదురు. కావున జీవులను దిద్దు కార్యములో సిద్ధులను ప్రదర్శించక కేవలము వైద్యము చేయు కార్యమున నుండునని గ్రహించవలేను. శివలింగము భగవత్ సంకల్పము ప్రకారము, భగవంతుని కార్యక్రమంలో నిర్ణయించిన ప్రకారము ఏ పనైనా జరుగుతుంది. భక్తునికి ఎప్పుడు ఏ సమయంలో ఏది ప్రసాదించాలో అప్పుడు స్వామి అనుగ్రహిస్తారు. అట్లు కాక భక్తుడు నిస్పృహ చెంది తొందరపడి తాను సాధించాలని ప్రయత్నించటం స్వామి యొక్క కార్యక్రమానికి అడ్డు తగులుటయే అవుతుంది గాని అది కార్యసాధకము కాదు. పైగా భక్తుడు సాధించతలచినది తన తొందరపాటు వలన సాధించలేకపోగా తన కార్యం తన చేతులతోనే సర్వనాశనం చేసుకుంటాడు కనుక జాగ్రత్త వహించండి. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.